టీఎంసీ నీళ్లు పెట్టుకోలేకపోతున్నాం. నెక్స్ట్ సీజన్కి అవి కూడా పూర్తి అవుతాయి. ఇంకొక పక్కన శ్రీశైలం డ్యామ్ 204 కోట్లతో స్పిల్వే ప్రొటెక్షన్ కోసం వర్క్లకు టెండర్ పిలిచాం. అవి కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం. ఇంకొక పక్కన మన కాటన్ బ్యారేజ్ ఇక్కడ కూడా మీరు ధవళేశ్వరం 150 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ కూడా గేట్స్ అవన్నీ రీప్లేస్ చేయాలి. అవన్నీ కూడా చేస్తాం. గుండ్లకమ్మ పూర్తి చేశాం. సోమశిల ఇది కూడా రిపేర్లు ఉన్నాయి. గేట్స్ ఇవన్నీ కూడా అవి కూడా నెక్స్ట్ సీజన్కి అంతా పూర్తి చేస్తాం. ఇవన్నీ కూడా చేసే దిశ ఈరోజు మీరు చూసినప్పుడు వీళ్ళు చేసినన్నీ కూడా భయంకరమైన పనులుంటే అవన్నీ పూర్తి చేస్తే బుడమేరు ఒక పిక్చర్ ఇది. ఆ తర్వాత మిగిలినటన్నీ కూడా వీడ్ రిమూవల్ జీడిఎస్. ఇంకొక పక్కన ఆ పక్కన చూస్తే కాలువ ఇప్పటికీ ఒక సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా చాలా చేయాలి. ఇవి ఓవరాల్గా చేసిన పనుల అధ్యక్ష. ఇంకొక పక్కన నెక్స్ట్ దీనికంటే ముందు అధ్యక్ష వీళ్ళు ఏ విధంగా మాట్లాడారో ఒక విషయం మీకు చెప్పిన తర్వాత ఈ సబ్జెక్ట్ నేను వెళ్తాను. ఒక వీడియో వీడియో ఇది చూస్తే మీకు ఏ విధంగా మాట్లాడారు, ఎట్లా చేశారో ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నా, దయ ఉంచి ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, దయ ఉంచి ఇప్పటికైనా పట్టిసీమ ప్రాజెక్టును క్యాన్సిల్ చేయండి. అసలు మన పార్టీ స్టాండ్ అన్నది పట్టిసీమ మీద చాలా డీటెయిల్డ్ గా చెప్పాం. దీని మీద 2 రోజులు చర్చ జరిగింది గత అసెంబ్లీలో. సుదీర్ఘంగా చెప్పే పట్టిసీమ గురించి. మేము పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం, ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అన్న కారణాలు చెప్పాం. పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం కారణం దీంట్లో పెట్టే అమౌంట్ వేస్ట్. 1600 కోట్ల రూపాయలు పట్టిసీమ మీద పెట్టి నీళ్ల పాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఎటువంటి నీటి స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కడతారు? నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఒకటే విషయం, ఏ స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు? పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీటి విడుదల ప్రారంభించారు. 2 పంపుల ద్వారా 700 క్యూసెక్కుల నీటిని పోలవరం కుడి కాలువలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పనులు మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. ప్రాజెక్టు మంచి స్పీడ్లో జరుగుతూ ఉంది. ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తూ ఉంది. బాగా కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఈ ప్రాజెక్టును ఖరీఫ్ 2022 నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవుని వల్ల కొంచెం గాడిలో పడింది. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. జూలై ఆగస్టులో ఆ వరదలు 2025 జూలై ఆగస్టులో 41.15 మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా 1% తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర వెయిట్? మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 December. We are committed to it. We will finish it. ఎందుకు తొందర? 2021 డిసెంబర్కి మేము కంప్లీట్ చేస్తామన్నా. పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుంది? తొందరలో పూర్తి చేస్తాం. బాగానే. యూ కెనాట్ సే డేట్, యూ కెనాట్ సే ఇయర్. ఇవాళ కొద్ది రోజుల కిందటనే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతా ఉంది.
నీళ్లు వస్తాయి, మీతో ఆగదు. శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు పోతాయి, అంద్రేనివాకు నీళ్లు వస్తాయి, గాలేరు నగర్కి వస్తాయి, పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు, పలమనేరుకు నీళ్లు వస్తాయి, పుంగునూరుకు వస్తాయి, మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, మదనపల్లికి వస్తాయి. మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి. అదే విషయం నేను అక్కడ చెప్తాను పబ్లిక్ కి. వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు, నీళ్లు మాత్రం తెచ్చాను, తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా, 100 సార్లు చెప్తా. అదే జరుగుతుంది రేపు. ఆగే పరిస్థితి లేదు. మీ లీడర్ అడ్డం పడినా ఆగదు. మీ లీడర్ అడ్డం పడితే పులివెందులకు నీళ్లు తీసుకెళ్తా, అడ్డంగా పడుకున్న నీళ్లు ఇస్తా. భగీరథుడు తీసుకున్నాం, మనం కష్టపడితే సాధ్యమని గడాన 8 సార్లు ఓట్లేసిన వాళ్ళకి ఆ నీళ్లు తీసిపోయినప్పుడు ఉండే తృప్తి ఏ పని చేసినా కూడా, ఎక్కడ ఇది చేసినా కూడా రాదు. అలాంటి తృప్తి వచ్చింది. ఇక్కడ వేరియస్ లెటర్స్ ఏ విధంగా విధ్వంసమైన రాజకీయాలు చేస్తున్నారంటే, కంటిన్యూగా అడ్డం పడడం, జరగనీయకుండా చేయడం, ఇవన్నీ నిరంతరం చేశారు. ఆ రోజైతే ఆర్కే జైన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్టు చాలా ప్రమాదమైంది, మీరు చేయొద్దండి, క్యాన్సిల్ చేయొద్దండి, మళ్ళీ ఎవరికి బాధ్యత ఉండదంటే వినకుండా ఇది చేశారు. ఇంకొక పక్కన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ చాలా స్పష్టంగా 2000 సంవత్సరంలో వచ్చిన వరదలో అది దెబ్బతింటే 2001, 2, 3 అదే మాట్లాడుతున్నా. అంటే ఏం జరిగింది ప్రాజెక్టులో కూడా తెలియకుండా ప్రజల్ని మభ్య పెట్టారంటే ఏ విధంగా చేశారు. ఇది ఒక ఉదాహరణ. కేంద్రం ఒక స్టేజ్లో రియలైజ్ అయ్యి అప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని పెట్టి మొత్తం స్టడీ చేపిస్తే అప్పుడు ఇదంతా కూడా మళ్ళీ డయాఫార్మల్ కట్టాలి అవన్నీ చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఒకసారి కొన్ని బాధ్యతలు మనకు భగవంతుడు ఇస్తూ ఉంటాడు. ఆ బాధ్యతల్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం అధికారం ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తించడం మనందరి సమిష్ట బాధ్యత అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. వీళ్ళు చేసిన పనులు ఇవే కాదు, అన్ని విధ్వంసం చేశారని నేను చెప్పాను. ఇంకొక ఎగ్జాంపుల్ మీరు చూస్తే 3 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ తీసుకొచ్చారు. ఇది 1 ముదివీడు 2 టీఎంసీ, నేతిగుంటపల్లి 1 టీఎంసీ, ఆవులపల్లి 3.5 టీఎంసీ. ఈ మూటి కూడా 2144 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేసి వీళ్ళు టెండర్ కోసం వీళ్ళ మనుషుల కోసం ఇచ్చుకోవాలి కాబట్టి ఇచ్చేశారు. కన్సర్న్ మినిస్టరే వైలేట్ చేశారు. అప్పుడు ఎన్జిటి సుప్రీంకోర్టుకు పోతే వాళ్ళు వర్క్ స్టాప్ చేసి 100 కోట్ల రూపాయలు ఫైన్ వేసి 25 కోట్లు కట్టమంటే వీళ్ళు చేసిన తప్పుకి రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్లు ఫైన్ కట్టింది. చేసింది తప్పు వీళ్ళు, ఆ తప్పుకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్జిటికి చెప్పారు కాబట్టి కంపల్సరీ కట్టాల్సి వస్తే కట్టారు. రెండోది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఇది కూడా ఇదే మాదిరిగా చేసి ఎన్జిటికి పోతే వర్కే నిలిపేశారు. 923 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టారు. ఎన్జిటి కోర్టు ఆర్డర్ చేసింది, ముందు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అవన్నీ తీసుకుంటే తప్ప మీకు చేయడానికి లేదని, అది కూడా వేస్ట్. ఆ ప్రాజెక్ట్ అంతా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. నేను ముందే చెప్పాను, 6300 క్యూసెక్స్ కోసం 6182 కోట్ల రూపాయలు అందరినేవకు శాంక్షన్ చేసి ₹1 ఖర్చు పెట్టలేదు. ప్రకాశం ఇక్కడే మొత్తం 2020లో ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు, 204 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా 2 న్యూ బ్యారేజ్ కడతామని, కృష్ణాలో ప్రకాశం బ్యారేజ్ కంటే కిందన కడతామంటే అది కూడా ₹1 ఖర్చు పెట్టలేదు. అంటే చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం. అందుకే ఈరోజు హామీ ఇస్తున్నా, ఏ పని చేసినా ఈ ప్రభుత్వం
ప్రాధాన్యత కార్యక్రమంలో చేస్తాం. చెప్పింది చెప్పిన టైంకి చేయడం మనం ఒక బాధ్యతగా తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇక్కడికి వస్తానే వెలుగొండ ప్రకాశం జిల్లా ఉన్నారు. ఇంత మునిపే రామానాయుడు గారు చెప్పారు. నేను ఎప్పుడు ప్రకాశం జిల్లాకు పోయినా కరువు జిల్లా నన్ను అడిగే పరిస్థితి ఒకటి, మాకు నీళ్ళు ఇమ్మని. నేను చాలాసార్లు అన్నాను, నీళ్ళు ఎక్కడున్నాయి, లేవు కదా మనకు, ఎట్లా వస్తాయని. మీరు ఏమన్నా చేయండి సార్, శ్రీశైలం తీసుకురండి, మాకు నీళ్ళు ఇవ్వండి, 5 ఏళ్ళకు ఒకసారి నీళ్ళు ఇవ్వండి, మా జీవితాలు బాగుపడతాయంటే నేను ఆ రోజు నా జన్మదిన రోజున బర్త్డే రోజు పోతే ఫౌండేషన్ వేశాను. అది 96లో ఫౌండేషన్ వేశాను. తర్వాత వీళ్ళు సరిగా పనిచేయకపోతే అక్కడి నుంచి గడిచి 14-19లో చాలా పెద్ద ఎత్తున పూర్తి చేసి 95% టనల్ 1 పూర్తి చేసేసాం. అది కానీ ఇంకొక 6 నెలలు అయి ఉంటే నీళ్లు వచ్చేసేటివి. 1,19,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేవాళ్ళం. వీళ్ళు వచ్చి దాన్ని కూడా మెస్అప్ చేశారు. మెస్అప్ చేసి టనల్ 1ని 2ను కలిపేసి 2 వర్క్లు కూడా పూర్తి కాకుండా పెండింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పటి వరకు 4,706 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టాం. ఇంకొక 2,059 కోట్లు ఖర్చు పెట్టుంటే పూర్తి అయిపోయేది. పని పూర్తి చేయకుండా ఇనాగరేషన్ చేశారు. నీళ్లు ఇచ్చేసామని నాటకం ఆడారు. జాతికి అంకితం చేశారు. కానీ మనం వస్తాను చూస్తే యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఈరోజు నేను హామీ ఇస్తున్న వెలుగొండ ప్రాజెక్ట్ లాస్ట్ ఇయర్ నుంచి స్ట్రీమ్లైన్ చేశాం, స్పీడప్ చేశాం. 2,059 కోట్ల రూపాయలు అంటే 1,057 కోట్లు వర్క్స్కి ఇవ్వాలి. ల్యాండ్ ఎక్విజిషన్కి 139 కోట్లు, R&R ప్యాకేజ్ 862 కోట్లు, మొత్తం 2,059 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాబోయే సంవత్సరం జూలైకంతా నీళ్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. కరువు ప్రాంతం, ప్రకాశం పశ్చిమ ప్రాంతం, గిద్దలూరు, మార్కాపూర్, కనిగిరి, ఈ ప్రాంతంలో ఎర్రగొండపాళెం, వీటికి నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్రలో మీరు ఒకసారి చూస్తే దగ్గర ఒక 185 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే బ్యాలెన్స్ వరకు వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2 పూర్తి అవుతాయి. అది కూడా పూర్తి చేయకుండా 5 ఏళ్లలో వీళ్ళు ఖర్చు పెట్టింది ఒక 300-400 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఈరోజు ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2, సర్దారు గౌతల చెన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్ట్ ఒకటి, తారకరామ తీర్థసాగర్ ఒకటి, ఆఫ్ షోర్ రిజర్వాయర్ అండ్ మహేంద్ర తనయ ఒకటి, హీరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి, ఇంటర్లింకింగ్ ఆఫ్ వంశధార నాగావళి రివర్స్ 2 అదొకటి, మద్దువలస రిజర్వాయర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2, జంజావతి రిజర్వాయర్ ప్రాజెక్ట్, ఇంటర్లింకింగ్ ఆఫ్ నాగావళి చంపావతి రివర్స్, ఇది అప్ టు గడిగడ్డ. ఈ ప్రాజెక్ట్స్కి అన్నిటికి కలిపి 9కి 2,097 కోట్లు అవుతుంది. దీనివల్ల కొత్తగా 1,25,000 ఎకరాలు వస్తుంది. పాత ఆయకట్టు 2,48,000 ఎకరాలు స్థిరీకరణ జరుగుతుంది. 2 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా పూర్తి చేసి ఉత్తరాంధ్రకు న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా వీళ్ళందరికీ హామీ ఇస్తున్నారు. ఇంకొక పక్కన రాయలసీమలో వెలుగొండ ఇప్పుడే చెప్పాను 2,059 కోట్లు, ఉప్పర పెన్న అది ఏదైతే పేరూరు రిజర్వాయర్కి నీళ్లు తీసుకుపోవడం, భైరవాని తిప్ప, హంద్రినేవా నుంచి మడకసిర బ్రాంచ్ కెనాల్, హంద్రినేవా నుంచి ఫేజ్ 2 మెయిన్ కెనాల్, అడవిపల్లి నుంచి చిత్తూరు వరకు నేవా వరకు పూర్తి చేయడం, GNSS కడప వరకు తీసుకెళ్లడం, ఈ అన్నిటికి కలిపి 7,853 కోట్లు అవుతుంది. దీనికి కూడా ప్రాధాన్యత క్రమంలో తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్కి వెలుగొండ పూర్తవుతుంది. భైరవాని తిప్ప, అప్పర్ పెన్నా ఇవి కూడా తీసుకుంటాం. ఏదైతే కడపకు కూడా అందిరినేవా తీసుకొని నెక్స్ట్ ఇయర్కి ఇది పూర్తి చేసి ఆ రాబోయే సంవత్సరం ఇది రాజంపేట వరకు తీసుకెళ్తాం, కోడూరుకు తీసుకెళ్తాం,
మొత్తం రాయలసీమకు నీళ్ళిచ్చి రాయలసీమ రాళ్లసీమ కాదు రతనాల సీమ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా వరికపుడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఫేజ్ 1 and 2 ఈ రెండు కూడా 24,900 ఎకరాలు ఆయకట్టు వస్తుంది. 488